వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొదటగా ఎవరైతే ఉగ్ర దాడిలో అమరులయ్యారో వారికి తెలంగాణ వెలుగు ఛానల్ తరఫున ఓం శాంతి, అలాగే వారికి శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాము. ఇలాంటి హేమమైన చర్య, పిరికి పంద చర్య నిజంగా యావత్ భారతదేశం కూడా ఖండిస్తుంది. వెంటనే ఆనా కొడుకులని నడి రోడ్డు పైన చంపాలని చెప్పేసి కూడా యావత్ భారతదేశం కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇది ఇప్పుడుది కాదు, యూరి ఘటనలో మనం చూసాం, తర్వాత పుల్వామా ఘటనలో కూడా మనం చూసాం. సో భారత్ ఇప్పుడు వరకు ఎవరైతే భారతీయుల జోలికి కావచ్చు, భారత ఆర్మీ జోలికి కావచ్చు, తర్వాత నిన్న జరిగినటువంటి దాడిలో డెఫినెట్ గా వదిలే ప్రసక్తే లేదు. సో వెంటనే నరేంద్ర మోడీ, ఇటు అమిత్ షా కూడా రంగంలో దిగారు. మోదీ తనకు అంటే సౌదీ అరేబియాలో కార్యక్రమాలు కూడా అన్ని వాయిదా వేసుకొని మరి భారత్ కి రావడం అనేది జరిగింది. అలాగే అమిత్ షా కూడా వెంటనే అక్కడ జరిగినటువంటి స్థలాన్ని కూడా అక్కడనే ఉండడం అనేది కూడా జరిగింది. సో బొట్టు ఉందని చంపేశారు. ఇంత ఘోరమైన చర్య అంటే ఇది నిజంగా భర్తతో హనుమాన్కి వచ్చిన భార్య అంటే ఆ ఫోటో అనేది ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అసలు ఆ ఫోటో చూడంగానే కన్నీళ్ళు ఎవ్వరికి కూడా ఆగవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యంగా అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని హిందూ టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరపడం అనేది జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు ఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉంది. సో ఇది ఉండగా బైసరం ప్రాంతంలో విహరించేందుకు వచ్చిన హిందూ టూరిస్టులను టార్గెట్ గా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇటీవల పెళ్లయ్యి హనుమూన్కి వచ్చిన జంట పెను విషాదంగా మారింది. భార్య కండ్ల ముందే భర్తను ప్లైన్ బాక్ లో కాల్చి చంపారని మహిళ వాపోయింది. తన మతం అడిగి మరీ ఈ దాడులకి పాల్పడినట్టు కూడా ఆమె చెప్పింది. హిందువులు బొట్టున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలాగే పహల్గాంలోని బాధితులు బలగాలకు వెల్లడించాయి. అడవి ప్రాంతం నుంచి ఒక్కసారిగా, అదంతా అడవి ప్రాంతం, వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి, లేకపోతే గుర్రం సాయంతో మాత్రమే వెళ్ళాలి. అలాంటి ఏరియాలో ఒక్కసారిగా ఉగ్రమూకలు దాడి చేయడం అనేది కూడా జరిగింది. అప్పటి వరకు ఆనందంగా కేరింతలతో ఉన్న ప్రదేశం అంతా రక్తపాతంతో శవాల దిబ్బగా మారింది. సో ఈ ఘటనకు జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ఘటనపై ఆరా తీయడం అనేది కూడా జరిగింది. సో ఇలాంటి ఘటన అసలు ఇప్పటి వరకు భారత్ అంటే ఆర్మీ వాళ్ళకి ఉగ్రవాదుల మధ్య దాడులు జరిగినాయి. యూరి ఘటన కావచ్చు, పుల్వామా ఘటన కావచ్చు, మిగతా అప్పుడిప్పుడు 2011 ముంబై దాడి ఇష్యూ కావచ్చు, తర్వాత 2013 సమయంలో ఇక్కడ దిల్సుఖ్ నగర్ బాంబ్ పిల్లల ఇష్యూ కావచ్చు, తర్వాత మామూలు జనాలను మళ్ళీ దాదాపు ఇంతమందిని ఉగ్ర దాడిలో చనిపోయిన ఘటన మళ్ళీ ఇప్పుడే చూడడం అనేది కూడా జరుగుతుంది. సో దీంట్లో పెహల్గాంలో మిస్ అయిన విశాఖవాసి చంద్రమౌళిని కూడా కాల్చి చంపారు. అలాగే హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ కూడా దాంట్లో ఉన్నారు. పారిపోతున్న వెంటాడి కాల్చినట్టు కూడా సమాచారం. చంపొద్దని వేడుకున్న మోడీకి చెప్పుకోమంటూ వివక్షంగా రహితంగా కాల్పులు. సో ఇది ఎంత వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని మోడీ మీద కావచ్చు, దేశం మీద కావచ్చు, అలాగే ఒక మతం మీద అంటే లోపల ఇంత విషయాన్ని పెట్టుకొని మరి ఇంత మూర్ఖంగా దాడి చేశారా? అలాగే పెహల్గాం బయలుదేరిన కుటుంబ సభ్యులు పాండ్రంగపురంలో ప్రస్తుతం విషాద ఛాయలు అనేది కూడా అక్కడ చూస్తున్నాం. తీరా చూసుకున్నట్టయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 27 మంది అక్కడ చనిపోవడం అనేది జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి మోడీ రివెంజ్ ఏ విధంగా ఉంటది అనేది చూడాల్సిన విషయం. ఆల్రెడీ ఇటు మోడీ కావచ్చు, అజిత్ దోవల్, అలాగే అమిత్ షా ముగ్గురు కూడా దీనిపైననే సమీక్షిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు కూడా వాళ్ళు అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఉగ్రవాదులని మాత్రం ఎక్కడున్నా సరే ఏరివేతలకి ఆపరేషన్ షురూ చేయడం అనేది జరిగింది. సో మరి మోడీ రివెంజ్, అలాగే అమిత్ షా, అలాగే అజిత్ దోవల్ ఏ విధంగా ఉంటుంది, యూరిలో అలాగే పుల్వామా దాడిలో ప్రతీకారం తీర్చుకున్నట్టు
ఇక్కడ కూడా తీర్చుకుంటారా? మరి ఇక్కడ భద్రత వైఫల్యాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ అని తెలుసు. ఇంకోటి జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటివి ఘటనలు జరుగుతాయని 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా వార్నింగ్లు ఇస్తున్నారంట. వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ మరి భద్రత వైఫల్యం కూడా ఒక రకంగా దీనికి కారణమా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో భద్రత వైఫల్యమా ఇంకేది ఉన్నా సో వారిపైన మాత్రం రివెంజ్ తీసుకుంటేనే వారి ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పేసి కూడా సగటు భారతీయుడు చెప్తున్నారు. చూడండి మరి దీనిపైన మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూద్దాం. మరోసారి వారికి మాత్రం శ్రద్ధాంజలి ఘటిస్తూ చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.